కదమ్మా స్రవంతి నిన్న వాళ్ళ పిల్లల్ని చంపుకొని ఆమె కూడా సూసైడ్ చేసుకుంది. మీ ఎదురుగా ఇల్లే కదా, ఎట్లా ఉండేది అసలు కాలనీలో మీతోటి? స్రవంతి బాగానే మాట్లాడేది, ప్రవీణ్ బాగానే మాట్లాడేది సార్. ఇద్దరు మంచి వాళ్ళే. ఓకే. మధ్యలో అమ్మాయిని చేసుకున్న కాంచి ఊకే గొడవలు ఇద్దరికి. ఆ అబ్బాయి నోట్లకెళ్ళి మాట రాకపోయింది. ఈ పాపని 24 గంటలు 24 hours ఇక నైట్ లేదు, తెల్లార్లు అక్కడ కూర్చునేది అష్టమ్మ దగ్గర. ఏడుస్తున్నది, ఒరుతుంది ఆమెనే, ఏడుస్తుంది ఆమెనే. ప్రవీణ్ తిడుతుంది కానీ ప్రవీణ్ ఏమన్నాడు, వాడు నల్లి లోపల ఏం చేసినా మనకు తెలియదు కానీ మంచి గుణమే ప్రవీణ్ మంచి గుణం, ఓపికవంతుడు. ఇంకా తప్పు ఎట్లా చేసిండో తెలియదు, ఎవరి వలన చేసిండో, వాళ్ళ స్రవంతి వాళ్ళ యారాలు వాళ్ళు చేసిండ్రు అని అంటది. వాళ్ళ యారాలు చుట్టాలు, వాళ్ళ యారాలు ఏమంట పెళ్ళి అయిందో అప్పటి నుంచి ఇద్దరి మధ్యలో గొడవలు. వాళ్ళ పెళ్ళి అయిన కాంచి ఇంకా పాపను ఈ బాబుకు వంట కట్టిరు, కావాలని పెళ్లి చేసిండ్రు. ఎప్పుడు తాపేయడం తీసుకుపోవడం ఆ బాబుతో ఇద్దరికి అస్సలే పడనీయకుండా ఉండేది. ఆ పిల్ల రోడ్డు మీద అన్నం అమ్మి ఆ ఇల్లు కొన్నా సార్. రోడ్డు మీద వంటలు చేసుకొని అమ్మి. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా వాళ్ళు ఈ గల్లీలో ఉండబట్టి? ఈ గల్లీకి వచ్చి 6 సంవత్సరాలు సార్. 6 సంవత్సరాలు. అంతకుముందు ఆడ కిరాయికుండి ఆ ఇంట్లో వంటలు ఉండేది. ఓకే. ఎదురుగా ఇంట్లో అంటే కిరాయికున్నప్పుడు కూడా ఇదే కాలనీలో ఉండేది. కిరాయికుండి కూడా ఇక్కడనే ఉండేది. ఆ బాబు 6 నెలల బాబు, చిన్న బాబు. అప్పుడు వచ్చాడు రెయిన్బో కాడ అన్నం అమ్మేది. తర్వాత ఆ ఇల్లు కొన్నది వేరే వాళ్ళది, ఇక్కడనే ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు అమ్మిన వాళ్ళు కూడా. మళ్ళీ ఎదురుగా ఇంట్లో తమ్ముడు కిరాయికుంటాడు. ఎందుకంటే అక్క బాగా కొట్టుకోకుండా ఆ పిల్లగాడు వాళ్ళ కాపల. వాడు ఉండి 15 రోజులు అవుతుంది ఊరికి పోయి. వీళ్ళు 4గురినే పంపించింది, ఆ పిల్లగాడు రాలే. ఇక దానికి ఇప్పుడు ఛాన్స్ దొరికింది, ఎవరు లేరు కదా మరి ఏ విధంగా లోపల మానసికంగా బాధపడ్డదో ఊరికి పోయి వచ్చింది. కథం ఇక నిన్న 3 గంటలకు వచ్చిండ్రు, మొన్న 3 గంటలకు వచ్చిండ్రు, ఇవాళ అటు వేసుకు పిల్లలు పొద్దున ఆడుతున్నారు. ఒక 3 గంటలకు వచ్చారు సార్. మళ్ళీ సాయంత్రం ఇంకా ఒకసారి ఏమో ఆ పిల్లల మీద భర్త మీద అరుస్తుంది, పెద్దగా గట్టిగా అరుస్తుంది. మరి అన్నం వండడానికి ఏందో ఇక బిర్యానీ ఆర్డర్ చేసిన ఆయన అయితే వచ్చిండు, అన్నం ఇచ్చిపోయిండు. పొద్దున కూడా బిర్యానీ ఆర్డర్ చేస్తే వచ్చింది, అన్నం ఇచ్చిపోయింటే నేను పిల్లల్ని మందలిచ్చిన మమ్మీకి బాగాలేదా అంటే బాగాలేదమ్మా అన్నాడు. ఏమైందిరా ఊరికి పోయినరు హాస్టల్కి పోలేదు అని అడిగిన. బాలాట ఆడుతుండే పిల్లగాడు, పొద్దున నల్లొస్తుంటే పెద్దోడు హాస్టల్ ఉండే, చిన్నోడు ఈడు ఉండే. కౌశిక్ అని ఇక్కడ ఉండే సార్. అదే వాడు బాలాట ఆడుతుంటే మందలిచ్చిన. ఊరి వచ్చిండ్రు హాస్టల్కి పోలేదు అరే మీ అన్న అంటే పోతాడు అంటే రేపు అని అన్నాడు. కురుకురే తినుకుంటా వాడు కూర్చున్నాడు కాసేపు. అటేటో చెరువు కాడికి పోయేస్తాను అటు పోయిండు ఇద్దరు. మళ్ళీ వచ్చిన లోపలికి పెద్దోడు పోయిండు, ఇక బయటికి రాలే. మళ్ళీ 10 నిమిషాలకు చిన్నోడు వచ్చిండు వాటర్ తాగుస్తాని. కథం ఇక లోపలికి పోయిండ్రు, తలుపు పెట్టుకున్నారు. ఇక 2-3 గంటలైనా సప్పుడు ఎత్తలేరు. ఇక మనం ఇంట్లో పోయి పడుకునేమో అనుకుంటాం, అన్నం తింటారేమో అనుకుంటాం. అప్పటికే ప్రవీణ్కి ఫోన్ చేసి నేను ఊరేసుకుంటున్నా చూడని చెప్పిందా మరేందో. ఫోన్ అయితే చేసిండట, వాళ్ళతో పనికి పోయిన పిల్లగాడు అంటాడు అక్కడ మాతోని. మీరు ఇద్దరు కలిసి ఎమ్మటే వచ్చారు నాన్న, మిషన్ లేదు ఏం లేదు, ఇద్దరు ఉట్టిన బండి మీద వచ్చారు. అయితే ఫోన్ చేసిందమ్మా, మేము మళ్ళీ మిషన్ ఆడ పెట్టి వచ్చినాము, నిజమా ఇది ఇట్లా చేస్తుంది ఏందా అని పిల్లగాడు ఊరికి వచ్చిండట. డోర్లు చాలా సేపు కొట్టిండు సార్, 2 గంటలు కొట్టిండు సార్. నేను స్నానం చేసి పూజ చేసిన, చపాతీ పిండి వీసుకినా, చపాతీలు చేద్దామని కూర్చున్నా, బాగా కొడతాను. నాకు తట్టుకోలేకపోయినా. నాకు ఏంది ఎవరు సప్పుడు ఎత్తరు గల్లీలో అంతమంది కూర్చున్నారని. పిల్ల చూడిపోరా అదే స్రవంతి అక్కని వీలుపో అని ఆ పిల్లను పంపించిన, పక్కింటి పిల్లను. ఇక కొట్టిండు. అయితే ఆ పని చేసి పిల్లగాడు మళ్ళీ పోదాం దాన్న ఏమైందన్న సార్ ఫోన్ చేస్తున్నా అంటే అన్నం తినలేదురా స్రవంతి ఫోన్ ఎత్తుతలేదు, అది డోర్ తిత్తలేదు అన్నాడు. గడపరతో కొట్టరాదు నాన్న, నేను పైనుండి కోతేసిన. తీర్తలేదమ్మ డోరు అని అన్నాడు. బంగారం స్రవంతి బంగారం అని పిలిచిండు సార్. పాపం బుడ్డో పిల్లల్ని అయితే పిలవలే, దాన్నే పిలిచిండు స్రవంతిని. ఇక ఫస్ట్ డోర్ గడ్డపరతో కొట్టంగానే డోర్ ఓపెన్ కాగానే స్రవంతిని ఎత్తుకొని ఏడిచింది, కానీ పిల్లల్ని అయితే ముట్టుకోలేదు. స్రవంతి అంటే ప్రాణమే, కానీ మధ్యలో వ్యక్తులు ఆ పిల్లలు ఆ భార్యాభర్తల మధ్యలో స్విచ్లు పెట్టింది. కానీ వచ్చిన దానికన్నా సిగ్గుండాలి. ఇద్దరు పిల్లల మధ్యలో నేను ఎట్లా పెళ్లి చేసుకుంటాను, ఈ పెళ్ళి అయినా ఆమని ఆ పాప అనేది ఉండే. అనకుండా పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరు పిల్లల్ని ఆగం చేసింది. పిల్లలని ఉంచిపోయిన అయిపోవని మా బాధ సార్. చిన్న పిల్లలు కదా వాళ్ళు, నేను కనమని ఎవరు చెప్పిండ్రు, వాళ్ళని ఎవరు చంపమని పట్టించిందో చెప్పి అట్లా బాధ. చిన్న పిల్లని మేము చూసిన తలుపులు బద్దలు కొట్టేటప్పుడు మీరు అక్కడికి వెళ్ళారమ్మా? మేము కింద అది అసలు కనీసం ఆరతి చెప్పలేట ఆడేసి ఉరుకుతూనే ఉన్నా సార్. వాడు నేను పోతానికి డోర్ ఇట్లా ఓపెన్ అవుతాను, డోర్ ఓపెన్ కూడా కాలే, వాడు కొడుతుంటే నేను పోయినా సార్ అక్కడికి. టప్ప గడ్డపరతో రాళ్ళతో కొట్టమని నేను అన్న, రైతుని కొట్టరాని కానీ కొడుతాను సార్. ఇద్దరు కలిసి అడిగి పోతున్నా, డోర్ ఓపెన్ అవుతుంది. వాడు అయ్యో ఎందుకు వచ్చిండ్రే బిడ్డ మీరు, ఏమిటికి వచ్చిండ్రే, సావడానికి వచ్చినాం అనే స్రవంతి అని ఏడుతూనే ఉన్నాం సార్ మేము గల్లీ వాళ్ళం. అది మాట్లాడకుండా మేము మందలిస్తాం, మాతో మంచిగా ఉంటాం సార్, ఏం గొడవ పెట్టుకోదు మాతో. వాళ్ళ ఫ్యామిలీ గొడవ తప్ప మాతో ఎవరితో గొడవ అందరితో మంచిగా ఉంటుంది. ఏ బర్త్డే అయినా అందరు థమ్సప్లు దాపిస్తుంది, హోలీ పండుగ అయినా గల్లీలు అందరూ దాపిస్తారు సార్. పాపం మంచిదే, ధైర్యవంతురాలే సార్. దానంత ధైర్యం అంటే ఇంకా ఒప్పుకోవాలి సార్. మంచి మనిషి, గట్టిగా అరుస్తుంది, దేనికి భయపడదు, దేనికైనా సిద్ధం ఉంటుంది. అలాంటి అంత ధైర్యంగా ఉంటుంది అని చెప్పి మీరు కాలనీ వాళ్ళే నమ్ముతారు, కానీ అలాంటి ఆమెనే
అట్లా ఎట్లా చేసిందో దానికి ధైర్యం ఎట్లా వచ్చిందో నాకు ఆస్తి లేదా నా పిల్లలు నన్ను ఇచ్చిపెట్టిపోతే మంచిగా ఉండని నాకు ఎందుకు గుర్తు అనిపించలేదో తెలియదు సార్. ఇల్లు కొని ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? 5 సంవత్సరాలు సార్. ఇల్లు కొని 5 సంవత్సరాలు. మేము ఇల్లు కట్టక ముందుకే కొన్నాం సార్. మేము రేకులు ఇంట్లో ఉంటాం అప్పుడు. ఓకే. కొనే అమ్మినామె కూడా ఇక్కడే ఉంటుంది సార్, ఆ ఎదురుగా బిల్డింగ్. ఆ ఇల్లు అమ్మినామే. శ్రావంత్ అయితే మంచిగా సార్. ప్రవీణ్ కూడా మంచిగా సార్. కొట్టలేదు ఎప్పుడు, రోడ్డు మీద కిడ్స్ అయితే కొట్టలే, అరవలే. కొడుతుంటే మేము ఊరుకుంటామా సార్. మరి ఆ పిల్లగాడు అట్లా ఉరిపెట్టి నిన్ను చంపుతా కత్తులతో నానే టార్చర్ చేసే పిల్లగాడైతే కాదు. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇక్కడ ఉంటాను. ఆ పిల్లలని చిన్న పిల్లలప్పటి నుంచి మేము చూస్తున్నాం కదా సార్. మాకైతే ఆ పిల్లగాడైతే అట్లాంటి వ్యక్తి కాదు. ఇంకా దేవునికి ఎరక మీరు ఏం చేస్తారో చేయరు, కానీ ఆ బాబుని మాత్రం అన్యాయం చేసిపోయింది. ఎవరు చేసుకోమన్నా నిన్ను లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, 3 పిల్లలు కన్నావు, ఫస్ట్ బాబు చనిపోయిందంట, ఈ 2 పిల్లలను కూడా తీసుకుపోయినావు, ఉన్న భూమి కూడా మీ పేరు రాపించుకున్నావు అని ఏకాకిని చేసినట్టే కదా. ఇప్పుడు భార్య లేదు, పిల్లలు లేరు, కనీసం వాళ్ళని చూసుకొని కూడా వాళ్ళు ఆగినరు సార్. కొట్టి తీసుకొని పోతూనే ఉండరు. తప్పు ఒప్పు చూసుకోవాలి కదా, న్యాయం. ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు ఇక బెదిరించి కొట్టి తీసుకెళ్తూనే ఉన్నారు. ఇక వారి ఇక ఇంకో దాన్ని చేసుకోవడం మాత్రం నేను తప్పు చేసినా అని ఒప్పుకున్నాడు. తప్పు అయిందని కాళ్ళు పట్టుకున్నాడు సార్. మా ముందటనే చాలా సార్లు గొడవైంది, పోలీసులు వచ్చిండ్రు, ఎన్నో సార్లు బుద్ధి ఎప్పిపోయింది సార్. ఆమెనే ఉండి నేను సపరేట్గా ఉంటాను, నా పిల్లలు నేను నా జోలికి రావద్దు, నువ్వు ఆమెతోనే ఉండు అని ఆమె లొల్లి అన్నప్పుడు నీతోనే ఉంటా, నువ్వే కావాలి శ్రవంతి, నువ్వు లేనిది ఉండనా అని ఏడ్చేవాడు సార్.